సార్ ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి సార్ మీ అట్లూరు మండలంలో? రాష్ట్ర పరిణామాలు అయితే బాగా అయితే లేవు సార్. ఈ జగన్ గవర్నమెంట్ వచ్చిన నుంచి కూడా చాలా చండాలంగా ఉంది. ఎప్పుడు భూకబ్జాలు చేయడము, ఇసుక దోసుకోవడము, మందు మాఫియా చేయడము. ఈ బ్రాండ్ అనేది ఎన్ని రకాలు ఉన్నాయో అవి మనకు అర్థం కాని బ్రాండ్. ఈ నడ్డి నిడిచే బ్రాండ్ అంటే ఇంతకు ముందు ఉన్న మందు రేట్లు ఇప్పుడున్న మందు రేట్లు డబల్ అయింది సార్. డబల్ అయింది కదా. అప్పుడైతే 80 రూపాయలు అయితే ఆ క్వార్టర్ మనకు తెలియదు. అది కూడా దానికి డబల్ అయింది కదా. ఇప్పుడు అమౌంట్ కూడా డబల్ అయింది. అందులో క్వార్టర్ కూడా చీప్ క్వార్టర్. అది తాగితే సచ్చేది, బతికేది కాదు కదా. కాదు అదొకటి. రైతు కూడా ఇంత ముందు గవర్నమెంట్ లో కూడా చంద్రబాబు గవర్నమెంట్ లో డ్రిప్ గానీ, జింక్ గానీ, జిప్సం గానీ ప్రతి ఒక్క రైతుకు సబ్సిడీ ఉంటానింది. ఈ గవర్నమెంట్ లో ఏది సబ్సిడీ లేదు. ఇప్పుడు ఈ 5 ఏళ్లకు డ్రిప్ ఇచ్చిన రైతు ఒక్క రైతు కూడా ఇలా డ్రిప్ గా సబ్సిడీగా జింకు ఇలా, జిప్సం ఇలా ఏది కూడా రైతు కూడా నడ్డిడిచినోడే. ఇప్పుడు ఏమి ఇలా రైతు కూడా అంటే పంటకి ఇన్సూరెన్స్ ఇస్తున్నాను. పంటకి ఏమి ఇన్సూరెన్స్ ఇచ్చాను సార్ ఆయన? ఏమి ఇస్తానని చెప్పు. నువ్వు పంట నాశనం పోతే ఆ పంటకి అట్లు మనం వేయలే. సద్దకు ఏదైనా ఇచ్చినప్పుడు సద్ద కూడా వేయడంలే. ఒక్క సంవత్సరం ఈ 5 ఏళ్ళలో ఒక్క సంవత్సరం నేను దాన్ని కొంతానని చెప్పాడు. ఒక్క సంవత్సరం కొన్నాడు. 2వ సంవత్సరం కొనలే, 3వ సంవత్సరం కొనలే, 4వ సంవత్సరం కొనలే. ఒక్క సంవత్సరం కొన్నాడు. సంవత్సరం కొన్నాడు. మళ్ళీ 4 ఏళ్ళు చేతులు ఇచ్చేసిండు. అంటే 2024 ఎలక్షన్ రాబోతున్నాయి. సో మీరు ఈ ఎలక్షన్ లో ఎలాంటి తీర్పు ఇవ్వాలనుకుంటున్నారు? బాగా తీర్పు అయితే మేము ఈ కూటమి అభ్యర్థికి బొజ్జన్నకు ఓట్లు వేసి గెలిపించాలా. మాకు చంద్రబాబు గవర్నమెంట్ రావాలా, చంద్రబాబు సీఎం కావాలా, ఇతనైతే పారదోలాలా. సో ఇట్లాంటి సీఎం మాకు అవసరం లేదు. ప్రజలు కూడా అదే కోరుకుంటారు. తప్పనిసరిగా గవర్నమెంట్ చేంజ్ అవ్వాలి. గవర్నమెంట్ తప్పకుండా చేంజ్ కావాలి. మాకు ఇట్లాంటి గవర్నమెంట్ అవసరం లేదు, ఇట్లాంటి సీఎం అవసరం లేదు. అంటే బొజ్జ రోషన్ గారు చేస్తారనేసి మీరు అనుకుంటున్నారా? బొజ్జ రోషన్ గారు 100% మాకు చేర్చని నమ్మకం ఉంది. ఎలాగా? మాకు అధిష్టాయము, మాకు మాజీ ఎమ్మెల్యే విజయములు ఈరారెడ్డి మనవడుగా, అతను బిడ్డగా ఒక నిజమ్మ నితీష్ కుమార్ రెడ్డిగా వాళ్ళ ఆధ్వర్యంలో మేము పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు చేస్తారని కూడా పూర్తిగా మాకు నమ్మకం ఉండదు. వాళ్ళు ప్రపోజ్ చేసిన మంచి వ్యక్తి కాబట్టి వాళ్ళ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాము అందరం కూడా. మా మండలం వరకే నేను చెప్తాను. మా మండల స్థాయిలో మొత్తం అంతా నితీష్ ఆధ్వర్యంలోనే మేము జరుగుతాం. ఒకవేళ బొజ్జ రోషన్ గారు గెలిస్తే ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? మెజార్టీ అంటే అప్పుడు భారీ మెజార్టీ వాళ్ళకే ఉండింది కాబట్టి, కానీ 5,000 మెజార్టీ గెలిచామని దేమవుతా ఉంది. మాకు ఆశ ఉంది. అది తప్పకుండా గెలిచామని దేశ దేమవుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్.